హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఎగ్ గ్రేవీ కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలోకి అయితే ఎగ్స్ అనేవి అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ అయితే ఒక 7 ఎగ్స్ అనేవి అయితే తీసుకున్నాను. ఎగ్స్ అనేవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే ఉడికేంతసేపు అయితే ఉడికించుకోవాలి. సో ఎగ్స్ అనేవి ఇలా ఉడుకుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అయితే అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనేది అయితే ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. సో ఇవైతే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు వరకు టమాటోలు అనేవి అయితే తీసుకున్నాను. ఒక 4 లేదా 5 టమాటోలు అయితే సరిపోతుంది. అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది అయితే తీసుకున్నాను. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా కట్ చేసి వేసాను. ఒక 10 ఎల్లిపాయలు అనేవి అయితే ఈ విధంగా పొట్టు తీసి అయితే యాడ్ చేశాను. 5-6 జీడిపప్పు పలుకుల్ని వేసుకుంటున్నాను. గ్రేవీ చాలా బాగుంటుందండి వేయడం వలన. సో మూత పెట్టుకొని అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలి. సో ఇందులోకి అయితే ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు టమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది అన్నట్టు. అలాగే ఎగ్ కర్రీ చేయడానికైతే ఎగ్స్ అనేవి అయితే ఈ విధంగా పొట్టు తీసి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అయితే అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అయితే ఎగ్స్ అనేవి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎగ్స్ వేసిన తర్వాతకి ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఎగ్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కాస్త ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు అయితే మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి, ఎగ్ టేస్ట్ అనేది అయితే. సో చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీలోకి అయితే ఈ పేస్ట్తోనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో చూడండి, మనకి ఆయిల్ సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా, మనకి ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకొని అయితే ఈ స్పైసెస్ అన్నిటినీ ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి. నాకు టైం వచ్చేసి అయితే ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ టైం అవసరం లేదు. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎగ్స్ ఇప్పుడే ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. సో వెయిట్లో వచ్చేసి అయితే ఒక 400 గ్రామ్స్ వరకు వాటర్ అనేది అయితే యాడ్ చేశాను. మీరు తినే గ్రేవీని బట్టి వాటర్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని అయితే అట్లీస్ట్ ఒక 5-6 నిమిషాలు ఉడికించారంటే మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కబడినట్టు తెలుస్తుందండి. సో చూడండి, ఇక్కడనైతే నాకు గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు. మీకు ఇంకాస్త గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక 2-3 మినిట్స్ ఉడికించారంటే సరిపోతుందండి. సో నా గ్రేవీ అయితే సరిపోయింది ఈ విధంగా ఉంటే. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా కసూరి మేతి అనేది అయితే ఈ విధంగా కొంచెం క్రష్ చేసినట్టు వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే గుప్పెడంతా కొత్తిమీర ఆకును వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించారంటే మన ఎమ్మి ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరైతే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నారనుకో డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మ్యాక్సిమం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ అయితే ఈ ఎగ్ కర్రీ ప్రిఫర్ చేస్తానన్నమాట, అంత బాగుంటుంది. సో ఎలా వచ్చింది, చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు
నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. అలాగే మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.